హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో కొత్తగా వచ్చే కొత్త పెన్షన్లు 2 లక్షల పెన్షన్లు వచ్చే జూలై నెల నుండి ఇస్తామని మనకి తెలియజేయడం జరిగింది. సో దానికోసం మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఆ అప్డేట్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ అయితే చూసేయండి. సో అప్పుడే మీకు మీ వీడియోలో ఉన్న మ్యాటర్ అయితే అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 28 రకాల కేటగిరీల వాళ్ళు ఈ పెన్షన్లకు అర్హులు. సో మరి కొంతమంది చెప్తాం. సో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేతన్నలు, డప్పుకారులు, చర్మకారులు, బీడీ కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు. సో ఇంకా ఇలా చాలామంది అయితే చాలా రకరకాల కేటగిరీ వాళ్ళు అయితే అర్హులు. సో వీళ్ళందరూ అయితే ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి మరియు ఎక్కడ అప్లై చేయాలని మీకు డౌట్ ఉంటుంది. గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే ఎంపీడీఓ ఆఫీస్లో చేయాలి. సో పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్లో అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక్కింట్లో ఇద్దరికి పెన్షన్ రాదని కూడా తెలియజేయడం జరిగింది. సో ఒక్కింట్లో ఇద్దరికి పెన్షన్ తీసుకున్నట్లయితే ఒకరికి కట్ అవుతుంది, ఇంకొకరికి మాత్రమే వస్తుంది. ఒక్కింట్లో ఒక్కరికి మాత్రమే పెన్షన్ అయితే ఇస్తారు. అలాగే ఇక్కడ సుమారు 3 సంవత్సరాల నుండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. తొలి విడతలో వచ్చేసి ఇక్కడ 10 నుండి 12 లక్షల మంది అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో అలాగే వీటిలో ఒంటరి మహిళ, వితంతు, వికలాంగుల కేటగిరీల వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి ఇస్తున్న పెన్షన్ల వివరాలు వచ్చేసి వృద్ధులు, వితంతువులకు 2016, అలాగే దివ్యాంగులకు వచ్చేసి 4016 ఇస్తున్నాం. సో ఇకపై పోస్ట్ ఆఫీస్ కాకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే వేస్తామని కూడా మనకి తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీగా ఆధార్ లింక్ అయితే ఉండాలి. సో ఇలా లేకుంటే కనుక మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో వెంటనే వెళ్ళి మీరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే చేసుకోండి. సో అలాగే అకౌంట్ సమస్య ఉంటే కొత్తగా పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో వచ్చే జూలై నుండి పెన్షన్ల మొత్తాన్ని 500లకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, దీనివల్ల నెలకు 250 కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అయితే భావిస్తోంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.